పోలీస్ స్టేషన్ అంటేనే తుపాకులు, తూటాలు, జీపులు, నేరస్తులు. ఎటు చూసినా గంభీర వాతావరణమే కనిపిస్తుంది. కానీ ఆ ఠాణాలో ఎటు చూసినా పచ్చదనమే పలకరిస్తుంది. మిగతా ఠాణాలకు భిన్నంగా అక్కడ అందమైన పూల చెట్లు, రుచికరమైన పండ్ల చెట్లు స్వాగతం పలుకుతుంటాయి. శాంతి భద్రతలే కాదు, పర్యావరణ పరిరక్షణ ఓ బాధ్యతగా స్వీకరించి పోలీస్ స్టేషన్ను పొదరిల్లులా మార్చారు అక్కడి సిబ్బంది. కేసుల హడావిడి, నేరస్తుల విచారణ, తుపాకులు, తూటాలు, ఉరుకులు పరుగులు. పోలీస్ ఠాణా అంటే గుర్తొచ్చేది ఇవే. రక్షక భట నిలయానికి కొత్త నిర్వచనం ఇస్తోంది నిజామాబాద్ 4వ పట్టణ పోలీస్ స్టేషన్. పచ్చదనంతో అలరారుతూ ఆహ్లాదాన్ని పంచుతోంది. హరితహారంలో భాగంగా పోలీసులంతా కలిసి స్టేషన్లో అధికంగా ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటారు. చెట్లను తమ బిడ్డల్లా కాపాడారు. ఠాణాను పచ్చదనానికి చిరునామాగా మార్చారు. ఠాణాలోని ఖాళీ స్థలంలో 450కి పైగా మొక్కల్ని పెంచారు. పచ్చదనానికి ఉపయోగపడే మొక్కలు, పూలు, పండ్ల చెట్లు ఇందులో ఉన్నాయి. ఉసిరి, నిమ్మ, దానిమ్మ, జామ, వేప, మామిడితో పాటు వివిధ రకాల మొక్కల్ని పెంచుతున్నారు. రకరకాల మొక్కలు నాటడంతో పోలీస్ స్టేషన్ పచ్చగా కళకళలాడుతూ ఉద్యానవనాన్ని తలపించేలా కనిపిస్తోంది. సమ్మర్లో వాటర్ స్కేర్సిటీ ఉన్నా కానీ కూడా ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకొని వాటిని అన్ని కూడా పెంచడం జరిగింది. ఒక చెట్టు కూడా ఎండిపోకుండా కాపాడడం జరిగింది. పచ్చదనమే పరిశుభ్రత కింద దాదాపు మన అడవులన్నీ క్షీణిస్తున్నందువలన మన ప్రభుత్వం చేసినటువంటి 33% అడవుల పెంచే కార్యక్రమంలో భాగంగా మా వంతు ప్రయత్నంలో భాగంగా మేము మా 4th టౌన్ ఎస్ఐ మధు అండ్ టీం కలిసి దీన్ని చాలా చంటి పిల్లలతో సహా విధంగా పెంచడం జరిగింది. సిఐ యాదయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ మధు, ఆంజనేయులు, మిగతా పోలీస్ సిబ్బంది మొక్కలు పెంచే బాధ్యత తీసుకున్నారు. ఒక్కో కానిస్టేబుల్ 10 మొక్కల చొప్పున విభజించుకుని వాటిని సంరక్షిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పచ్చదనం పరుచుకునేలా చెయ్యాలనే సంకల్పాన్ని ఆచరణలో పెట్టి ఏడాదిలోనే విజయం సాధించారు. స్టేషన్కి వచ్చే వాళ్ళకు కూడా నీడగా ఉంటుంది. అదేవిధంగా ఈ మొక్కల వల్ల కాలుష్యం లేకుండా మనకంతా మంచి ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఒక్కో కానిస్టేబుల్ మా స్టాఫ్ కూడా ఒక్కో కానిస్టేబుల్కి 10 మొక్కలు, ఆ విధంగా 600 మొక్కలు నాటినాము. ఆ మొక్కల్ని అన్ని వాళ్ళ పర్యవేక్షణ చూస్తుంటూ డైలీ శుభ్రం చేసుకోవడం, వాటర్ పట్టడం, వాటిని కాపాడడం విధిగా మళ్ళీ రొటీన్ డ్యూటీల్లో భాగంగా నైట్ డ్యూటీలు అవన్నీ చేసుకుంటూ పోలీస్ స్టేషన్ డ్యూటీలను చేసుకుంటూ వీటిని కాపాడుతున్నామండి. మా చెట్ల పైన ఉన్నటువంటి పిట్టలు కానీ చిన్న చిన్న ఉడతలు, పక్షులు ఏదైతే ఉన్నాయో వాటికి మంచినీళ్ళ కోసం కూడా మేము చిన్న చిన్న ప్లాస్టిక్ ట్రేలు ఆ చెట్ల కింద పెట్టినాం. అవి వాటికి దాహం తీర్చే విధంగా ఉండేటట్టుగా మేము అమర్చినాం. ఈ విధంగా కొంచెం వాటికి కూడా దాహం తీర్చే విధంగా మేము ఏర్పాటు చేసాం. పోలీస్ స్టేషన్ను మొక్కలతో అందంగా మార్చిన తీరు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల్ని సైతం ఆకర్షిస్తోంది. మేము సైతం పచ్చని ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామంటూ ముందుకొస్తున్నారు. పోలీసులు స్వచ్ఛందంగా ఈ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అవి చాలా బాగా ఎన్నుకున్నాయి. దీన్ని ప్రతిరోజు వాళ్ళు నీళ్లు పట్టి దీనికి సేవ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కు వివిధ సమస్యల మీద వచ్చే ప్రజలకి ఇది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వాళ్ళ టెన్షన్ ఫ్రీ కావడానికి ఇక్కడ కనిపిస్తుంది. ఈ మొక్కలకు మేము కూడా వచ్చి మా వంతు కృషిగా నీళ్లు పట్టడం కానీ, ఈ కలుపు తీయడం కానీ అది నిర్వహిస్తాం. పచ్చదనంతో కళకళలాడుతున్న ప్రాంగణాన్ని చూసిన పోలీసులు ఈ ఏడాది కూడా మరిన్ని మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఠాణాలను మరింత హరితమయంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణే కాదు, పర్యావరణ సంరక్షణలోనూ ముందుంటామని 4వ పట్టణ పోలీసులు చాటి చెప్పారు.